భాగంగా ముందుకు వెళ్ళిపోదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందలు చెల్లించుకుంటున్నాను. చాలా వారాల తర్వాత నాకైతే చాలా ఆనందం ఉంది. మిమ్మల్ని అందరినీ ఇలాగా దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి యుగ యుగాలు నిత్యము మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని దేవుని వర్తనంలోకి వెళ్తాం. సర్వనతుడం సర్వాధికారి నిత్యము ఆరాధన యోగ్యుడైన మా ప్రిపరలో దేవుడు మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అలాగే ఈరోజు వాక్యం వినడానికి వచ్చిన మీ పిల్లలకి విలువైన వర్తమానం నా ద్వారా అందించమని, అలాగే విని విడిచిపెట్టకుండా వినవాక్యం ప్రకారంగా ప్రవర్తించాలని మంచి మనసాక్షి మీ పిల్లలకు దయచేయమని, చెప్తున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని, వాక్యంతో కూడా మీరైతే నడిపించమని మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ప్రస్తుతం క్షేమం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. క్షేమంగా ఉన్నవారు ప్రస్తుత కాలం చాలా తక్కువ. ఎందుకంటే చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఎందుకంటే పరిస్థితులను ఎప్పుడు ఒకేలా ఉండవని మనకి అనేక సంఘటనల్లో మన అనుభవపూర్వంగా మనం తెలుసుకుంటాం. కొన్ని ఎప్పుడు ఒకేలా ఉంటాం మనం ఉన్నాం కదా. ఎందుకు ఉండవు అంటే మన ఆలోచనలు అనేక విధాలు ఉంటాయి, అనేక ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. వాటిని మీరు ఏమైనా ఆపుకుంటారా? ఆపుకోరు, స్వీకరిస్తారన్నమాట. ఏ ఆలోచన వచ్చినా స్వీకరించేస్తూ ఉంటారు కదా. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఒక విధంగా ఉండరు. వాక్యం ఏం చెప్తుంది? ఆలోచన అనేకమో పుట్టును, వాక్యము స్థిరమా ఉంది బైబిల్లో. అంటే ఆలోచన మనకు వస్తాయి, కానీ స్థిరమైనది ఏంటి? దేవుని వాక్యం, దేవుని మాటే స్థిరం. అంటే ఏంటి? అది ఖచ్చితం. అది సో మీరు ఆలోచనని వస్తుంటే కాబట్టి సేకరించడం వల్ల మీరు ఎప్పుడు ఇలాగా ఉండరు. ఈరోజు మీరు వాక్యం వింటున్న మాటలో తర్వాత మీరు మనం అలాగే స్థిరంగా ఉండిపోవడానికి కారణం మన ఆలోచన కొంత. కానీ క్షేమం అనేది మన ప్రాముఖ్యం అనేది. మరి మన క్షేమం ఉండాలంటే ప్రస్తుతం సాధ్యం అంటే కష్టమే. ఎందుకంటే దేవుడి కోసం మంచిగా బతుకుతున్న వాళ్ళు, నీతిగా బతుకుతున్న వాళ్ళు కూడా ఏమొస్తున్నాయి? కష్టాలు వస్తాయి కదా. ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటాయి, శోధన వస్తుంటాయి. కానీ దేవుడు ఏమంటుందంటే కీర్తన 16వ అధ్యాయం తీయండి. కీర్తన 16వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతోనే మనవి చేయుదును. ఆయన ఇక్కడ ఏంటి? క్షేమాధారం అంటే ఏంటి? ఇక్కడ దావీదు గారు ఏమన్నారంటే నీకంటే నాకు క్షేమం ఏమీ లేదు అంటే ఏంటి? ప్రభువా నీ వల్లే నాకు క్షేమం అని అర్థం. ఆయన నమ్ముకోవడం వల్లే మనకి ఏంటి? క్షేమం. ఏంటి? భూమి మీద మనం క్షేమంగా ఉంటాము, చనిపోయిన తర్వాత కూడా మనం నిత్యము క్షేమంగా ఉండాలంటే ఎవరు నమ్ముకోవాలి? ప్రభు అయిన దేవుణ్ణి నమ్మాలి. ఇది ఖచ్చితం, చాలా ఖచ్చితంగా మనం నమ్మాలి. రోజు నీవే ప్రభుడు అంటే నీవే రాజు, మరో రాజు లేడు. రాజాతి రాజు దేవుడు ఒక్కడే, మనం కాదు రాజును. రాజు పరిపాలించే కాలం మనకు తెలుసు. మొదటి కాలం రాజు పరిపాలించి మీకు తెలుసు కదా. రాజు పరిపాలన మీరు విన్నారు, శాస్త్ర పుస్తకాలు చదువుకున్న తెలుస్తుంది. రాజు పరిపాలన లేదు కదా. రాజులు అంతే, భూ సంబంధమైన రాజులు అంతే. కానీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఎవరు? మన దేవుడు. మొదట ఆయన రాజు, తర్వాత భూ సంబంధం రాజు నియమించాడు. అంటే ఏంటి? దేవుడు ఇంకో మాట అంటాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అనుకోని అంటుంటాడు అనమాట. రాజుకి పదవి ఇచ్చాం అంటే మనం రాజు కాదు, ఒరిజినల్ ఎవరు? దేవుడు. భూమి మీద రాజులు అంటే ఏంటి? డూప్లికేట్ అంతే, ఇంకా అంతే కదా. నిజమైన రాజు ఒకటే కదా ఉండడమ్మా. అందరు రాజులు అయిపోరు కదా, ఒకటే రాజు. మన రాజు దేవుడు అంతే. ఆయన ఎప్పుడు హెచ్చించుకోడు ఆయన. కానీ భూ సంబంధమైన రాజులు ఏం తీసుకుంటారో తమని హెచ్చించుకుంటారు, గర్వంతులు అవుతుంటారు, తర్వాత పాపం చేస్తారు. గర్వం వల్ల ఏమొస్తుందమ్మా? పాపం చేసే అవకాశం ఉంది గర్వంతులకి. గర్వంతులు ఉండకూడదు. ఎందుకంటే గర్వం వల్ల ఏమొస్తుంది? మనకి
పాపం చేసే అవకాశం వస్తుంటది, గర్వంతుడిగా తర్వాత శరీరం కూడా పాడైపోతుందన్నమాట. ఈ శరీరానికి దేవుడే మాట చెప్పాడు, ఆ మాట ప్రకారం ఉంటేనే శరీరం బాగుంటుందమ్మా. ఇది ఈ రోజు ఖచ్చితంగా మాటలు, ఎందుకంటే దేవుడే మాట చెప్పాడు, ఆ మాట ప్రార్థించడానికి మా శరీరం ఆరోగ్యం ఉంటుంది. ఆ మాట కూడా ప్రార్థించలేదు మా శరీరం ఏమవుతుంది, పాడైపోతుంది. ఎందుకంటే ఈ మాట, ఈ శరీరం ఎవరిదే? దేవుడిది. దేవుడి మాట ఏంటది? శరీరం. నీ మాట చెప్పినట్టు నడుచుకోవడానికి శరీరం ఎంతో పాడైపోతుంది, అంతే కదా. పాపం చేయదు, వ్యభిచరించదని దేవుడు అన్నాడు మాట. వ్యభిచరించదు అన్నప్పుడు శరీరానికి మీరు వ్యభిచారం అలవాటు చేశారనుకో, ఆ శరీరం ఏమైపోతే పాడైపోతుంది. దీన్ని వ్యభిచరించకూడదని ఆగి దీనికి ఉంది శరీరానికి, మీరు అయినా దాన్ని దాటి చేస్తున్నారనుకో, ఏమైపోతుంది? శరీరం పాడైపోతుంది. అలాగే మనకి మనకి దేవుడు మాటలు ఇచ్చాడు, మా దేవుడు మంచి మాట మాడమన్నాడు. మన బూత్ మాట మాట్లాడడానికి ఏమైపోతుంది? మన తర్వాత బ్రెయిన్ పాడైపోతుంది మాట. బ్రెయిన్ మెదడు పాడైపోతుంది. మాట్లాడదంటే మాట్లాడకూడదు. ఈ మెదడుకి ఏం చెప్పాడు దేవుడు? మంచి మాట సేకరించాలి ఈ మెదడు. అలాగే తయారు చేసాడు దేవుడు, పరిశుద్ధంగా తయారు చేసిన మనల్ని. అలా పరిశుద్ధమైన శరీరం మనం ఏం చేస్తున్నాం? మన మనసు చెప్పినట్టు నడుచుకుని పాడు చేస్తున్నాం. ఈ శరీరం ఎవరిదే? ఈ అన్ని శరీరాన్ని ఎవరేమ్మా? దేవుడి. మీ కాదు, మీ కాదమ్మా. మీ అనుకుని ఫీల్ అయిపోయారనుకో, తర్వాత బాధపడతారు మీరు. ఈ శరీరం నాది కాదని మీరు అనుకోవాలి ప్రతి ఒక్కరు. దేవుడే కదా మనల్ని పుట్టించారు, మీకు మీరు పుట్టిస్తారా? అబ్రాహాంకి పిల్లలు రాయవాళ్ళు కూడా పుట్టించగలన్నాడు. ఆ సామాజిక దేవుడికి ఉందా లేదా? ఉంది కదా. మరి ఇలా ఎందుకు పుట్టిస్తున్నా? ప్రేమ తెలియాలి మీకు అందరికీ, దేవుడి ప్రేమ. ఒకప్పుడు మీరు అందరూ ఎక్కడున్నారో మీకు తెలుసా? మీరు అందరూ కొట్టలేదు కదా, నేను కొట్టలేదు. ఎక్కడున్నారు మీకు తెలుసా? దేవుడికి గర్భంలో ఉన్నాం. దేవుడికి గర్భంలో ఉన్నాం మనందరం. ఇప్పుడు తల్లి 9 నెలలు గర్భం పెట్టుకోస్తుంది కదా. భూమి ఆకాశం సృష్టించే ముందు మీరు అందరూ ఎక్కడున్నారు? దేవుడి గర్భంలో ఉన్నాం మనందరం. నమ్మాలి రోజు అందరం. దేవుడి గర్భం ఉండి తర్వాత భూమిని ఆకాశం చేసిన తర్వాత, విశ్వాసం చేసిన తర్వాత భూమిని ప్రవేశపెట్టాడు మనం అందరినీ. అంతే కదా. కోరికలు కూడా దాచుకుంటది, రెక్కల కింద దాచుకుంటది అన్నమాట. అలాగే భూమిని ఆకాశం సృష్టించక మునుపు మనందరినీ ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన గర్భంలో పెట్టుకున్నాడు అనమాట. ఆయన గర్భం నుంచి మనం బయటకు వచ్చామన్నమాట. ఇది తండ్రి ప్రేమ. ఎందుకంటే ఆయన కింద కొన్ని కోట్ల మంది, కొన్ని వేల మంది దేవతలు ఉన్నారు పనిచేసేవాళ్ళు అన్నమాట. పరమంది పరలోకంలో కొన్ని వేల మంది ఉన్నారన్నమాట. అలాగ చూపించి కదా మా పిల్లలు చేసి చూసుకోండి, త్వరలో భూమిని చేస్తున్నాను, ఆకాశాన్ని చేస్తాను, ప్రవేశపెట్టాలి చూపించలేదు. తండ్రి తల్లి ఎవరికి అప్పు చెప్పారు? తమ పిల్లల్ని తమ దగ్గర పెట్టుకోవాలనుకుంటారు. అలాగే తండ్రి కూడా తన గర్భంలో పెట్టుకున్నమాట ఆయన. అలా పెట్టిన తర్వాత మనం ప్రవేశించాం ఎక్కడికి? భూమి మీదకే. అప్పుడు ఆయన గర్భంలో మనం క్షేమంగా ఉన్నట్టే కదా. ఏమైనా హాని జరిగిందో మనకి, ఏమైనా ఏం జరిగినా కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవతలే రెక్కలకి దాచుకున్నారంటే శక్తి, మహిమ తట్టుకోలేకపోతున్నారు దేవదూతలే. అది చూడండి, యెషయా గ్రంథం తీయండి. యెషయా గ్రంథం యెషయా గ్రంథం 6వ అధ్యాయం తీయండి. మొదటి నుంచి చదువుతాం. రాజ్యాన్ని వచ్చే వృద్ధులైన సంవత్సరమున అత్యున్నతమ సింహాసనం ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి ఉంచి దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపు నిలిచిండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెండితో తన కాళ్ళను కప్పుకుని రెండితో ఎగుర్చుండేను. అంటే ఏంటండి? తర్వాత వచ్చినాం. వారు సైన్యములు వెతుకుతా యెహోవా పరిశుద్ధుడు సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానం చేర్చుండేది. ఎందుకు కప్పుకున్నారు ప్రియులారు? ఇక్కడ మహిమ, దేవుడి మహిమ చూడలేక దేవతలు ఏం చేస్తున్నారో కప్పుకుంటారు అన్నమాట రెక్కలతోటి. వెళ్ళాం. ఇప్పుడు సూర్యుడు దగ్గర మనం వెళ్ళగలమా? వెళ్ళాం కదా. మరి సూర్యుడు అంటే ఇల్లు సూర్యుడు ఉన్నాయి, సరశక్తిమంతులు ఉన్నాయి, వేడిగా ఉన్నాయి అన్నమాట. దాని దగ్గర మనం వెళ్ళగలమా? అన్ని కొన్ని కోట్ల నక్షత్రాలు సాయంత్రం అయిన తర్వాత మీరు బయటకు వెళ్ళి చూస్తే, పైకి చూస్తే
కొన్ని నక్షత్రాలు కనిపిస్తుంటాయన్నమాట. అది సామాన్యం. అది దేవుడి మహిమ. దేవుడి శక్తిని చూడాలంటే ఏదో అద్భుత కార్యమో చూసి అవసరం లేదు. నువ్వు బయటకు చూడాలి ఒకసారి. అదంతా దేవుడు చేసింది. అదంతా దేవుడి మహిమ. అదంతా ఏంటి? గాన ప్రతిగానం చేస్తున్నారు నిత్యం. ఎవరికి? దేవుడికి, రాజుకి, మహారాజుకి గాన ప్రతిగానం చేస్తున్నారు. ఇక్కడ కూడా గాన ప్రతిగానం చేస్తున్నారు లేదా? పైకి చేస్తున్నారా? లోపల నిజంగా చేస్తున్నారా? అది మీకు దేవుడు తెలుసు. నేను చూస్తాను అంతే. ఇశ్రాయేలు ప్రజలు కూడా గాన ప్రతిగానం చేసేవారు, కానీ ప్రకటించేవారు కాదంట. ఆ మాట కూడా రాయించాడు. హెజ్కేలు గ్రంథం తీయండి. హెజ్కేలు గ్రంథం. ఆ మాట మీకు కానీ వర్తిస్తుందేమో చూసుకొని ఒకసారి. అలా మీరు ఉండకూడదు. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారు నీ వద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభం అపేక్షిస్తే. లాభం ఆశిస్తున్న దేవుడి దగ్గర నుంచి లాభం అపేక్షించి పాట పాడుతున్నారా? లాభం అపేక్షించి దేవుడు శుద్ధిస్తున్నారా? లాభం అపేక్షించి సరిగ్గా వస్తున్నారా? అటువంటి ఎవరు ఉన్నారా? అలా ఉంటే మీకే నష్టం. దేవుడి నష్టమే లేదు. దేవుడి ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమను పొందుకోకపోతే అది బాధపడతారు అంతే. అయ్యో నేను చాలా నష్టం చేస్తున్నానని. అంతేకాదు పిల్లలు, ఒకసారి ఏడ్చి చూసినానుకో, ఏడ్చుకుని వ్యాధి ఉందా? లేదు. అంతే. అయ్యో తర్వాత నా జీవితం ఏం నాశనం చేసుకున్నాను అనుకోవడం అంతే. దేవుడు నా జీవితం నాశనం చేశాడు అంటారా? సరిపోతారు మీరు ఎవరైనా? సరిపోరు కదా. ఈ చేతిలో ఉన్న జీవితం అంతే. మరి ప్రాణం పోయిన తర్వాత నరకం ఉందని నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి. పోతారు అంతే. లేకపోతే నమ్మకపోతే ఈ రోజు చాలా భయంకరమైనది నరకం అనేది. ఎవరు నమ్మట్లేదు ఈ రోజు దేవుడి మాటలు. వింటున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. ఇక్కడ కూడా చాలా ఖచ్చితంగా రాయించడం ఏమన్నా ఖచ్చితంగా ఈ మాట చదివినప్పుడు నా గురించి మీకు అనిపించలేదు పిల్లరా? మళ్ళీ చదువు ఒకసారి. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుని నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రారంభించరు. మళ్ళీ నోటితో అంటే ఏం చేస్తారంట? ఎంతో ప్రేమ. తొక్కు ప్రేమ అంటూ రాలేదు దేవుడు. ఎంతో ప్రేమ అంటారు. ఏంటి? ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభం అవేస్తుంది. హృదయం అంటే ఏంటమ్మా? హృదయం అంటే ఏంటి? ఆత్మే కదా. మీరు ఆత్మను నమ్ముతారు. పోనీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీరు ఆత్మను విని శరీరమే తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోతాం కదా. ఆత్మగా వెళ్ళిపోతాం. నమ్ముతారు. చదివేస్తాం ఒకసారి. ఎవరు నమ్మట్లేదా మీ ఆత్మలని? నమ్మట్లేదు పిల్లరా? అది ఒక ఆవిడ ఉంటుందండి సన్నిధిలో. అంటే మీతో నమ్మట్లేదా? సరే, ఒక చిన్న చేద్దామే, చిన్న గేమ్ లాంటి చేద్దాం. మీరు ఆత్మలను మీకు నిరూపించమంటారు. పోనీ నిరూపించమంటే నిరూపిస్తాను, లేకుండా లేదు. మీరు ఆత్మని నమ్మట్లేదు, నాకు తెలిసిపోయింది. నమ్మట్లేదు మీరు ఆత్మని, కానీ నిరూపిస్తాను. అప్పుడు నమ్ముతారేమో. సరే, అందరూ పళ్ళు మూసుకోండి. సార్ పళ్ళు మూసుకొని చెప్తాను. నిరూపిస్తాను కదా. మీరు నిరూపించాలి. మరి దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. అది నిరూపణ అయిపోయింది. మీరు నమ్మాలి రోజు. పళ్ళు మూసుకోండి. అందరూ నన్ను చూడకండి. పళ్ళు మూసుకోండి. పళ్ళు మూసుకోండి సార్. నేను చెప్పిన మాట చెప్తాను అంతే. హలో, ఓకే. పళ్ళు మూసుకోండి సార్. నేను చెప్పిన మాట మాత్రం పలకండి. ఓకేనా? పళ్ళు మూసుకున్నారు కదా అందులోనే. అందరూ మీరు పళ్ళు మూసుకోవాలి. అని చూడకండి. ఒక్కొక్క నిమిషం నాకు చూడకండి అంతే. పళ్ళు మూసుకోండి. నేను చెప్పిన మాట చెప్పండి. తిరిగి నోటితో చెప్పొద్దు, మనసులో చెప్పుకోండి అంతే. మనసులో చెప్పుకోండి. ఓకే. నేను నాకు వినపడకూడదు. మాట్లాడుతున్నారు లోపల కొన్ని చెప్పేస్తాను అనుకోండి అంతే.
నేను దేవుని కుమారుని, నేను ఒక ఆత్మని, దేవుడు నన్ను పుట్టించాడు, దేవుడు ఉన్నాడు దాని సాక్ష్యం లోపల నా ఆత్మ మాటలో నా చెవికి పడుతున్నాయి, నా పెదవులు మాట్లాడటం లేదు. అంటే లోపల ఏదో ఉంది, లోపల ఏదో ఉంది, ఆ మాట చెవికి పడుతున్నాయి. ఓకే, కొలితేరండి ఒకసారి. ఇప్పుడు పెదవులతో మాట్లాడారు, మీరు పెదవులతో మాట్లాడారా? పెదవులతో మాట్లాడి మీకు వినపడుతుందని మా మాటలో మీరు లోపల మాట్లాడుతున్నారు కదా, దేనికి వినపడ్డా? చెవికి వినపడ్డా. లోపల ఏముంది? ఆత్మ. ఎప్పుడైనా నమ్మని పిల్లలు ఇప్పుడు నమ్మకపోతే ఇంకెవరు నేర్పించలేడు ఇలా. ఆత్మ మాట్లాడుతున్నాడా? లోపల ఉన్నది ఏంటి? ఆత్మ. మీరు ఆత్మను నమ్మని ఈరోజు ఆత్మ వెళ్ళిపోతుంది, చనిపోయిన తర్వాత ఆత్మ ఏంటి వెళ్ళిపోతుంది. అంటే లోపల ఏముంది? ఆత్మ. మీరందరూ చేస్తుంది ఆత్మ. నేను ఆత్మలు, నా ఆత్మ అనేవాళ్ళు చేసేటప్పుడు ఒకసారి చాలా కాన్ఫిడెంట్ కట్టాలి. కర్తంగా స్లోగా ఎత్తకూడదు, ఎత్తారు కదా చూపించండి. అంటే ఏంటి పిల్లలు? మీరు అందరూ ఆత్మ అన్నమాట. కాబట్టి ఆత్మను మీకు ఏం అమర్చాడు? శరీరాన్ని అమర్చాడు అన్నమాట. ఈ శరీరం ఎప్పుడు వెళ్ళిపోతుంది? వదిలేస్తుంది. మనం చనిపోయిన తర్వాత శరీరం వదిలి ఆత్మ ఏమైపోతే వెళ్ళిపోతుంది అన్నమాట. ఆత్మ లోకం, మృతుల లోకము అని యాకోబు గారు అన్నారు, దావీదు గారు అన్నారు అన్నమాట. మృతుల లోకం దుఃఖం పంపిస్తారా అని అడిగాడు యాకోబు గారు యోసేపు గారి సందర్భంలో. దావీదు గారు కూడా అంటారు అన్నమాట, నేను లోకులందులో పోవాల్సిన మార్గం పోవాల్సి ఉన్నది అంటాడు మాట. లోకులందు పోవాల్సిన మార్గం ఏంటి? మృతుల లోకం, అదే పరదేశు. ఇంకోటి ఏంటి? పక్కన నరకం. రెండు పక్కనే ఉంటాయి. అప్పుడు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇవో దేవుని ప్రేమని మిస్ అయిపోవడం, దేవుని గొప్పదని నేను తెలుసుకుని కూడా తప్పు చేశానంటే మీరు అనుకున్నారని చాలా పొరపాటు. అది చాలా బాధాకరమైన విషయం అదంతా. కాబట్టి పిల్లరా, మీరు దేవుణ్ణి ఎంత గట్టిగా నమ్ముతారో అంత గట్టిగా మీ ఆలోచన గట్టిగా ఉంటారు. మీరు గట్టిగా నమ్మలేదనుకో మీ ఆలోచన గాలి బుడకలాగా వెళ్ళిపోతుంటాయి. బండి అలాగే వెళ్ళిందనుకో దుమ్ము లేతుంది లేదా? అలా ఉన్నారు మీరు కూడా అర్థం లేగుతుంటారు, కింద పడుతుంటారు, లేగుతుంటారు, కింద పడుతుంటారు. అలా ఉన్నారనుకో ఇలా వింటారు. విన్న తర్వాత ఇక్కడ ఏమనుంది? ఎంతో ప్రేమ కొనపరుచుంది కానీ వారు ఉదయం లాభం అపేక్షించడానికి మీ గురించి రాయబడిందని యెషయా చెప్తూనే ఉంటుంది అన్నమాట. అంతే కదా, మత్తయి వార్త కూడా అంటాడు మాట, వాళ్ళ నోటితో కనపరుచుంది కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉన్నది. హృదయము అంటే మీ ఆత్మ. ఆత్మ ఏం చేయాలి? పరిశుద్ధం ఉండాలి. ఆత్మ పరిశుద్ధం ఉంటే శరీరం పరిశుద్ధంగా ఉంటది. ఆత్మ చెడిపోయింది అనుకో శరీరం కూడా చెడిపోతుంది అన్నమాట. శరీరం ఏమన్నామా? బైబిల్ ఏమని చెప్తుంది? దేవాలయం చెప్పాడు దేవుడు. దేవాలయం ఏంటి? దేవుడితో సమానం శరీరం అన్నది. ఆయన దేవాలయం మీకు పోలీసులనుకో దేవుడిని పోలీసులు అంటే ఏంటి? దేవునికి వ్యతిరేకంగా శత్రువు అయిపోయినట్టు. దేవుడి శత్రువు నిలబడగలరా? దేవుడి ఎదుట ఎవరు నిలబడగలరా? ఎవరైనా నిలబడలేరు కదా. కానీ దేవునికి ఎవరు శత్రువులు ఉండరు. శత్రువుకు మారుతారు అంతే. శత్రువు దేవుడు ఉంచుతాడా? తీసేస్తాడనమాట. ఒకప్పుడు సాతాను ఎక్కడ ఉండేవాడు? సాతాను అపవాది పరలోకం ఉండేవాడు. ఎప్పుడు వచ్చాడు కిందకి? తప్పు చేసినప్పుడే కదా, తను ఇచ్చించుకున్నప్పుడే కదా. తను ఇచ్చించుకున్నప్పుడు ఎక్కడికి వచ్చాడు? కింద పడిపోయాడు అంతే. అంటే శత్రువు ఉంచుకోవాలి కదా. ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో ఎవరో శత్రువులు లేరు. ఆయనకి శత్రువులు ఎక్కడ ఉన్నారు? భూమి మీద ఉన్నారు. మీరు ఉన్నారు. మీ ఆత్మ పట్టిన పాపంలో ఉంది శత్రువు. ఆ పాపం మీరు తీసుకోకపోతే మీరు శత్రువుడే. తీసుకోమని ఎందుకు చెప్తున్నాడు? ఇవన్నీ బైబిల్ ఉన్న ప్రతి మాట ఏం చెప్తుంది? మీరు మారమనే. ప్రతి మాట ఏంటి? ఇందులో ప్రతి మాట ఏం చెప్తున్నాం? దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధంగా ఉండండి. మీ నాన్నగారు మంచివారు కాబట్టి మీరు కూడా మంచిగా ఉండండి. మీ నాన్నగారికి సమాజంలో మంచి పేరు ఉంది, మీరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. ఏ కదా మన సమాజం మాట్లాడేది? దేవుడు కూడా అది అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులు ఉండండి. నేను మంచివాడిని, మీరు మంచివారు ఉండండి. నేను పాపం లేని వాడిని, మీరు కూడా పాపం లేని వారు ఉండండి. అది చెప్తున్నాడు తండ్రి. ఇందులో ప్రతి మాట కూడా అదే. మన మార్గమే ఉందంటే బైబిల్లో కొత్తగా ఏమి లేవు. మత్తయి వార్త ఏంటి? మత్తయి వార్త 18వ అధ్యాయం. మత్తయి వార్త 19వ అధ్యాయం ఏంటి? క్షమించాలి, 19వ అధ్యాయం మత్తయి వార్త.
17వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. ఇందుకు ఆయన మంచి కార్యం గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశించే కోరిన ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అంటే ఏంటి? పరలోకం జీవం ఎక్కడ ఉందమ్మా? దేవుడు ఉంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకం ఉన్నాడు. ఒక ప్రవేశించాలంటే మొదట మనం ఏం చేయాలి? ఆజ్ఞలు గైకొనాలి. అంతే, ఇంకేం లేదు. పాటలు పాడండి, డ్యాన్స్ వేయండి, సన్నిధి రండి, ప్రవేశించిన జీవంలో మనం దగ్గర ఏమనుంది? నీవు జీవంలో ప్రవేశింపు కోరినలా ఆజ్ఞలు గైకోను. ఇక్కడ ఎన్ని ఆజ్ఞలు ఉన్నామా? 1, 2, 3, 4, 5 ఉన్న ఆజ్ఞలు. ఇవన్నీ ఆజ్ఞలుగా దేవుడు మాడండి ఏంటమ్మా? ఆజ్ఞ. దేవుడు మాడండి ఏంటి? ఆజ్ఞ కదా. ఈ ఆజ్ఞ మనం గైకుంటే, దేవుడు మనం గైకుంటే ఎక్కడ ప్రవేశిస్తాం? జీవంలో ప్రవేశిస్తాం. లేదంటే వేదకర స్థితిలో మనం వెళ్ళిపోతాం అన్నమాట. బాధాకర స్థితిలో వెళ్ళిపోతాం అన్నమాట. అంతే కదా. మనకి ఏదైనా దెబ్బ తగిలింది, ఆ దెబ్బ రక్తం కారుతుంది. రక్తం కారినప్పుడు మీకు కారం చల్లామంటే ఎలా ఉంటుంది? శరీరానికి ఏం కలుగుతుందమ్మా? మంట కలుగుతుంది, నొప్పి కలుగుతుంది అన్నమాట. చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి ఆత్మీయ డైరెక్ట్ అగ్నిలో పడిపోతుంది. అప్పుడు ఇంకా బాధ ఎలా ఉంటుంది? ఊహించుకోండి ఒకసారి. మీరు తట్టుకోలేరు, మీరు సహించలేరు ఆ వేదన్నే అన్నారంతే. చాలా గట్టిగా చెప్పాడు ఆయన. కానీ ఎవరైనా ఏదో సమాజం విలువేస్తుంది కదా, తునికింపబడిన వాడు అనే శ్రీకరణ చదివారు కదా మీరు. ఆయన తునికింపబడిన వాడిగా, ఎన్నిక లేని వాడిగా చూపబడడం చదువుకున్నాం కదమ్మా. అలాగే చూశారు. మంచివాడి సమాజం ఎలా చూస్తుందమ్మా? తెలుగువాడిగా, తెలుగు లేని వాడిగా, ఏం చేతన వాడిగా చూస్తుంది. యశ్వరావు ఎవరో రాజే కదా, రాజే కదమ్మా. తండ్రి తర్వాత ఆ పరలోకం అంతా ఎవరు కప్పు చూపేశారో? తండ్రి యశ్వరావు గారు కప్పు చూపిస్తారు అన్నమాట. ఇప్పుడు ఎవరైతే యశ్వరావు గారు నమ్మలేదో వాళ్ళందరూ పాదాలకు పోతారు. పోయిన తర్వాత వాళ్ళ దేవుడు నమ్ముకోలేదు, యశ్వరావు నమ్ముకుంచలేదు కాబట్టి వేదన స్థితిలో ఉంటారు అన్నమాట. ఇప్పుడు మీరు యశ్వరావు నమ్ముకున్నారు కదా, మీరు ఇప్పుడు అలాగే వెళ్ళిపోయారు. అక్కడికి ఏంటి పరిస్థితి? నమ్మి తప్పు చేయడం అన్నమాట, నమ్మి మోసగించడం. స్నేహితులు ఉంటారన్నమాట, పక్కనే ఉంటారు స్నేహితులు. మంచివాడు అనుకో అని మోసం చేయాలనుకున్నారనుకో, మోసం చేస్తారు. ఒకవేళ మంచుడు దేవుడు చూడాలనుకో తప్పిస్తాడు. ఇది క్యారెక్టర్ ఏంటి? మోసం చేసే క్యారెక్టర్. మోసం చేసే క్యారెక్టర్ ఉందనుకో ఎవరికి నష్టం? మంచుడు నష్టమా? మోసం చేసుడు నష్టమా? మోసం చేసుడికి తర్వాత నష్టం కలుగుతుంది. ముందు మంచుడు కూడా నష్టం జరిగిపోద్ది. దెబ్బతినేస్తారు కదా. దేవుడు చెప్తాడు, మంచుడు కూడా విన్నారు కదా. పక్కన మాట ఏమైపోద్ది? మీరందరూ మంచులు అనుకోవద్దు. మీరందరూ మంచులు కదమ్మా. మంచులకి నేను దేవుడు ధర్మం ఆడిస్తున్నారు. మీరందరూ దేవుడు చెప్పినట్టు ఆజ్ఞలను గైకోమని చెప్తున్నాడు. దుష్టుడు వస్తాడు, స్నేహితుడు, మీ ఫ్రెండ్ వస్తాడు. అలాగే ఎందుకున్నావు? లోకంలో అలా ఉన్నారు కదా, నువ్వెందుకు ఇలా ఉన్నావు? నువ్వు ఇలా ఉన్నావు లోకం కూడా ఏం తెలియని వాడిగా, తెలుగువాడిగా చూస్తుంది. ఎందుకు ఇలా ఉన్నావు? నువ్వు కూడా అలా మారిపో అన్నాడు అనుకో. మీరు మారిపోవడానికి ఎవరు తప్పు? మీరందరూ మంచోళ్ళు, దేవుడు వాకు విన్నారు. మీరు బయటకు వెళ్ళిపోతారు అంతే. ఎవరొకరు ఆవిడ వస్తుంది, లేకపోతే ఎవరొకరు వస్తాడు అన్నమాట. రాని బయటకు వెళ్తాం. నేను ఒకటి కాదు నీకు రాని బయటకు వెళ్తాం అంటాడు. ఇక్కడ దేవుడు చెప్పాడు, నీ తోడే ఉన్నాడు. నీ తోడు మీ అందరూ దేవుడు పాపుదలు ఉంటుందమ్మా, మర్చిపోకుండా. నీకు అందరు దేవుడు పాపుదలు ఉంటుంది. క్షేమంగా ఉంటున్నారు మీరు అందరూ. వస్తాడు తీసుకెళ్ళిపోవడానికి, కవి వెళ్ళిపోవడానికి, దేవుడు మాట చూసి వెళ్ళిపోవడానికి. మీరు మంచోడే. దేవుడు లోపల చెప్తాడు మాట. ఈ మాట నీకు వెళ్తున్నాయి కదా, ఆ మాట నీకు అందరూ వెళ్తున్నాయి కదా. వెళ్ళినప్పుడు మీరు వెళ్ళడానికి ఎవరు నష్టం? నీకే నష్టం. నష్టం ఎన్నిసార్లు ఎందుకనంటే మనమే దేవుని వదిలేసుకుంటున్నామాట, దగ్గరిని వదిలేసుకుంటున్నమాట. ఇక్కడ ఎక్కువ మాట చూద్దాం. అదే 19వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్తదే 10వ చూడండి. అందుకు ఆయన, మత్తయి సువార్త 19వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 11వ వచనం. అందుకు ఆయన, అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరు ఈ మాట అంగీకరింపనేరారు. మీకు అనుగ్రహం ఉంది, ఈ రోజు
మీకు అందరూ దేవుని అనుగ్రహం ఉంది. ఏంటి ఏ మాట నమ్మాలి? దేవుడి మాట నమ్మాలి. అనుగ్రహం పొందినవారు తప్ప మరి ఎవరు దేవుడి మాట అంగీకరింపు నేరారు. అంటే ఏంటి? దేవుడు చెప్పినప్పుడు అంగీకరించామనుకో దేవుని అనుగ్రహం పొందినట్టు. ఆ మాటను అంగీకరించలేదనుకో దేవుని అనుగ్రహం పొందుకోలేనట్టు. అనుగ్రహం పొందిన వారు అంటే ఏంటి? దేవుడు చెప్పి నడుచుకున్న వారు మాత్రమే దేవుని అనుగ్రహం పొందిన వారు. మన లిస్టులో మీరు ఉన్నారా? ఆ గుంపులో మీరు ఉన్నారా? లేకపోతే నా ఎందుకు వస్తారు కానీ విందురు కానీ ప్రార్థింపరు ఎంతో ప్రేమ కనుగొస్తారు కానీ అలా గుంపులోగానే ఉన్నారా? పిల్లరా, ప్రస్తుతం నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని ఏ హోదా నేను మనం చేయలేదు. దాని దగ్గర మాటలు మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలన్నమాట. క్షేమాధారం ఎక్కడుంది? మనకు ఉండాలంటే మొదట మనం ఏం చేయాలి? క్షేమం మనకు ఉండాలంటే ఏం చేయాలి? దేవుడి రాజుకి అంగీకరించాలి, దేవుడు ప్రభువుని అంగీకరించాలి, మన ఆత్మలని నమ్మాలి. మీరు ఆత్మలే, మీరు అందరూ ఆత్మలే. మన ముందు ఎంతమంది మన కుటుంబ సభ్యులు చనిపోయారు మాట. ఎంతమంది చనిపోయారు కదా, వాళ్ళ శరీరాలు ఎక్కడున్నాయి? మట్టిలో ఉన్నాయి కదమ్మా. మీరు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? మీరు ఇప్పుడు లోపల కళ్ళు మూసుకుని మాట్లాడారు కదా, మాట వినిపిస్తా శరీరాలు వినిపించం. ఆ శరీరం వినిపిస్తాయి మాటలు, ఆత్మ వెళ్ళిపోయింది అంతే, వినిపించమాట. ఆత్మ అలాగే క్షణంలో అలాగే వెళ్ళిపోద్ది. కానీ పెద్ద అయినా ఒక 70 అంటే ఉంటాయేమో, ఇలా స్పీకర్ పెట్టి మాడుతున్నాడు అంతే. మాడుతుండే ఇలా చూస్తాడు అంతే, ఇలా కళ్ళు మూసుకున్నాడు, ఆత్మ వెళ్ళిపోయింది, అలా పడిపోయాడు అంతే. అంతే అలాగా క్షణంలో పోతుండే ప్రాణం అన్నమాట. ప్రాణం కంటే గొప్పదేంటమ్మా? ప్రాణం కంటే గొప్పదే దేవుడే. ఈ ప్రాణం కంటే గొప్పదేంటి? దేవుడు. ఎందుకంటే మీకు ప్రాణం ఇచ్చిందే దేవుడు. మీరు నమ్మితే నమ్మండి అంతే. ఈరోజు ప్రాణం కంటే గొప్పదే దేవుడు. ఆ గొప్పవాడిని దేవుడిని మీరు వదిలేస్తే, విడిచిపెట్టేసి తిరిగి లోకం కలిసిపోతే అంతకంటే ఆపద మన ఒకటి లేదు. మన క్షేమం ఎక్కడ ఉంది? దేవుడిలో ఉంది, మన చేతిలో ఉంది. మన చేతులు ఉండాలి. మనం ఏం చేయాలి? ఈ చేతిలో మనకి ఏం ఇచ్చాడు దేవుడు? ఆరోగ్యం ఇచ్చాడు. మీరందరూ ఆరోగ్యం ఉన్నారమ్మా? ఆరోగ్యం కూడా దేవుడు కోపదలే. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలని కూర్చోండి ఒకసారి, మొదలు వెళ్తుంటారు కదా, ఎవరైనా పోకపోతే వాళ్ళ పరిస్థితి చాలా జాలేస్తుంది. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందనుకో, సార్ వెళ్ళాను, ఎంతమంది ఉన్నారనిపించింది నాకు. ఏంటి? అనారోగ్యంతో ఉండి ఆరోగ్యంతో లేరు ఎవరున్నాయి. అనారోగ్యం మనం ఏం చేస్తుంది? మనల్ని క్షీణింపజేస్తుందన్నమాట, బలహీనం పరిచేస్తుంది, మనకి ఇబ్బంది కలుగు చేస్తుంది అన్నమాట. చాలా మంది ఉన్నారు, అందరూ ఏదో పాలు చెయ్యో మొత్తం ఏదో అవయాలు పోగొట్టు బాధపడుతుంది అనమాట. అవన్నీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకి? ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందమ్మా? దేవుడి మాట వినకపోవడమేనా? దేవుడి మాట వినకపోవడం కొంత కారణం, సొంతంగా వాళ్ళు చేసుకున్న కొన్ని తప్పులు అంతే కదా. అందులో చాలా మంది డ్రింక్ అలవాటు ఉంటుందమ్మా, ముందు తాగుతారు కదా, సిగరెట్ అలవాటు ఉంటారా? మగవాళ్ళే కాదు, ఏడుచుకుని కాలుస్తారు. ఏడుచుకుని అలవాట్లు ఉంటాయి కదా. చాలా మంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు అన్నమాట. అంటే ఆరోగ్యం ఉన్నామంటే ఏంటి? దేవుని కాపుదల. ఆ కాపుదల మనం పోగొట్టుకోకూడదు ఎప్పుడునే. ఇప్పుడు ఆరోగ్యం చాలా రేట్ తక్కువ అయిపోయింది. ప్రతి వారం నెలకొకసారి మనకి ఏం వచ్చేస్తుంటే జ్వరాలు వస్తుంటాయి కదమ్మా. జ్వరాలు, దుబ్బులు, రొప్పులు వస్తుంటాయి కదా. వాటితో సరిపోతుందని పర్లేదు, దాని దాటి ఇంకా సీరియస్ అయిపోయిందనుకో హాస్పిటల్ ఫాలో అయిపోవాలి మనం. మీరు అనారోగ్యం ఉన్నప్పుడే ప్రార్థిస్తారు కదా. నేను అదే అనుకుంటున్నాను, మీరు ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుడు ఈరోజు ఆరోగ్యం థ్యాంక్స్ తండ్రి అని చెప్పుకుంటే ఎవరు ఉన్నారు ఇక్కడ? నాకు తెలిసి ఎవరు చేయరనుకున్నాను. అనారోగ్యం ఉన్నప్పుడు దేవుడు నాకు అనారోగ్యం స్వస్థపడుతుంటారు. ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుడు ఈరోజు ఆరోగ్యం ఉన్నాడంటే కారణం నీవే కారణం అని చెప్పుకోలే ఎవరు ఉన్నారమ్మా కదా. మాటకి అర్థమవుతుంది కదా. ఆరోగ్యం ఉన్నప్పుడు కూడా కారణం నీవే అని చెప్పండి, అనారోగ్యం ఉన్నప్పుడు కూడా స్వస్థపరచమని అలాగే తప్పలేదు. కాబట్టి నా మాటలు విన్నా మీరు ఆ మాటల ప్రవర్తిస్తే అది మీకు మేలు, లేకపోతే మీకు నష్టం. అలా ప్రవర్తించాలని కోరుకుంటూ నాకు ఈ చక్కని అవకాశం దేవుడికి యుగ నిత్యం మరింకలం కాక తెలియజేసుకుంటూ ఆ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సురేష్. మరి
చక్కని విషయాలు చెప్పడం జరిగింది.